ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అంశం పెహల్గాం. ఈ పేరు చెప్తేనే భారతీయుడు రగిలిపోతాడు. ఎందుకంటే అంత కిరాతకంగా, అంత నీచంగా, అంత దుర్మార్గంగా అక్కడ కనిపిస్తున్న నలుగురు ముష్కరులు అన్యాయంగా, అమానుషంగా మతం పేరు చెప్పి 26 మందిని పట్టును పెట్టుకున్నారు. ఇప్పటికీ భారతావని మర్చిపోలేదు ఈ దారుణాన్ని. హిందూ మహిళల సింధూరాన్ని తుడిచేశారు. అందుకనే ఆపరేషన్ సింధూర్ వచ్చింది. వదలలేదు, వేటాడారు, వెంటాడారు. సప్త సముద్రాల అవతల దాక్కున్నా, పర్వతాల్లో నక్కినా, చిట్టడవుల్లో చిక్కిన ఈ దుర్మార్గులు చాలా ట్రై చేశారు తప్పించుకుందామని. భారత్ గురి ముందు ఏ ముష్కరుడు కూడా తప్పించుకోలేడు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ ఆపరేషన్ మహాదేవ్. పీస్ చేశారు. తగిన శాస్తి జరిగింది. దేశం గర్వపడుతుంది మన మిలిటరీని చూసి. వదలలేదు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అస్సలు అవకాశం ఇవ్వలేదు. ఇది చాలా కీలకమైన అంశం. దాడి జరిగిన తర్వాత వీళ్ళు వివిధ దేశాలకో వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోవడానికి చాలా ట్రై చేశారట. మొత్తం రౌండ్ చేసేశారు, బ్లాక్ చేసేశారు బార్డర్లన్నీ కూడా. ఎక్కడికి వెళ్ళలేకపోయారు. సో ఆ పరిసర ప్రాంతాల్లోనే సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళు మకాం వేసుకున్నారు. 5గురు ఉన్నట్లుగా వీళ్ళకి సమాచారం అందింది. ఊరుకుంటారా? వేట మొదలు పెట్టరా? కోత కొయ్యరా? కోశారు. 3 హతం. 2 రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కీలక సమాచారాన్ని ఇప్పుడు రాబడుతున్నారు. అసలు ఈ పెహల్గాం దాడికి రూపకర్త ఎవరు? దీని వెనకాతల ఎవరెవరున్నారు? వాళ్ళ అసలు ప్లాన్ ఏంటి? ఇంకా రానున్న రోజుల్లో ఏవైనా ప్లాన్లు చేస్తున్నారా? దేశంలో ఏ ప్రాంతంలో ఉగ్రమూకలు ఉన్నారు? వాళ్ళు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళారు? మొత్తం డేటా అంతా కూడా క్లియర్ పిక్చర్ లాగేస్తున్నారట. ఊరుకోదు కదా. రా చేతికి వెళ్ళింది అంటే ఇంకా పని అయిపోయినట్టే. అదే జరుగుతుంది ఇప్పుడు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఎన్కౌంటర్. భద్రతా బలగాల ఆపరేషన్ మహాదేవ్. హిర్వాస్, లిద్వాస్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగిందండి. హిర్వాస్, లిద్వాస్ చాలా కీలకమైన ప్రాంతం ఇది. సామాన్య ప్రజలు ఎవ్వరు కూడా ఆ దరిదాపులకు కూడా వెళ్ళరు. అంత డేంజరస్ లొకేషన్ అది. సో వీళ్ళు అలాంటి వాటిల్లోనే కదా ఉంటారు. ఇప్పుడు పాము ఎక్కడ ఉంటుంది? ఎక్కడో కలుగులో దాక్కుంటుంది. రోడ్ల మీదకి రాదు కదా, బహిరంగ తిరగలేదు కదా. వీళ్ళు అదే విషనాగులు లాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళ కలుగుల్లో దాక్కున్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఆగుతారా? ప్రసక్తే లేదు. ప్రాణాలైనా పరంగా పడుతుంది భారత ఆర్మీ. ఒక్క దుష్టుని కూడా వదిలిపెట్టదు. ఒక్క ముష్కరుడికి కూడా అవకాశం ఇవ్వదు. గతం చెప్పిన సత్యాలు ఇవన్నీ కూడా ఇప్పుడు అదే మళ్ళీ నిరూపించారు. కాల్పుల మోత మోగింది. బాడీని పీస్ చేశారు. కాల్పుల్లో ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, తల్హా హతమయ్యారు. 3 రాలిపోయారు. ఈ ఉగ్రవాదులపై ఇప్పటికే 20 లక్షలు ప్రకటించారండి నజరానా. ఎవరైతే రివార్డ్ వాళ్ళని కానీ బంధిస్తే పట్టుకుంటాను. ఎక్కడ పట్టుకుంటారు? వాళ్ళు కొండ పర్వతాల్లో ఉంటే పాపం అమాయక ప్రజలు వెళ్ళి ఎవరేం పట్టుకుంటారు? ఎవరైతే ఇన్ఫర్మేషను. కానీ కీలకమైన ఒక వ్యక్తి, ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్, అది కూడా ముస్లిమే అని వస్తున్న సమాచారం. ఒక ముస్లిం ఇచ్చిన సమాచారం. ఎందుకంటే అతను కూడా భరించలేకపోయాడు ఈ దాష్టికాన్ని, ఈ దుర్మార్గాన్ని, ఈ దురాగతాన్ని. అందుకే వాళ్ళు ఎక్కడున్నారన్నది ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వెళ్ళారు, వేసేశారు. ఏప్రిల్ 22 పెహల్గాంలో ఉగ్రదాడి. జూలై మాసానికి వచ్చాం. ఏప్రిల్, మే, జూన్, జూలై ఎండింగ్లో ఉన్నాం. 4 నెలలు అయిపోతున్నది. ఎందుకు వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? భారత్ వదిలేసిందా? ఇలా చాలామంది. ఇంకా విషం చిమ్మే వాళ్ళు అయితే ఇంక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు కదా, అలాగా ఇలాగా ఏదోటిని. వాళ్ళెవ్వరికీ కూడా అవకాశం ఇవ్వలేదు. మేమిది, మా శక్తిది, మా దమ్మిదిరా
అని గర్జించారు. గజగజలాడించాడు. పాక్ వణికిపోతుందట. ఏంట్రా బాబు, అలాంటి పర్వత శ్రేణులకి వెళ్ళి వాళ్ళని ఎలా పట్టుకున్నారు, వాళ్ళని ఎలా చంపేశారు, ఆ ఉన్న ఇద్దరు మన కొంప ముంచేలా ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారో, మన స్లీపర్ సెల్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ యాక్టివేట్గా ఉన్నాయి అన్నీ చెప్పేస్తారా, ఎక్కడెక్కడ దాడులు చేయాలనుకుంటున్నా వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టించేస్తారా అని చెప్పి వణుకు మొదలెట్టిందట. ఇక పెహల్గాం దాడిలో 26 మంది అమాయకులను చంపిన ముష్కర్లు. ఆ 4 ఉగ్రవాదుల పేర్లు షమీం ముషా అలియాస్ సులేమాన్, అలీబాయ్ అలియాస్ తల్హాబాయ్, హఫీజ్ ఫౌజీ, అబిద్ హుస్సేన్ తోకర్. ఇది వాళ్ళ పేర్లు. మే 7న పాక్పై భారత్ ఆపరేషన్ సింధూర్తో ప్రతీకారం. సుమారు 100 మంది ఉగ్రవాదులను భారత్ మట్టు పెట్టింది. ఉగ్రవాద శిబిరాలను చూసాం కదా, మన బ్రహ్మోస్ వెళ్ళి బద్దలు కొట్టింది. మామూలుగా బద్దలు కొట్టిందా? ఎంతమంది పోయారో తెలియదు. అఫీషియల్గా వచ్చేది 100, అన్అఫీషియల్గా చాలామంది లేచిపోయారట. ఎందుకంటే భారత్ దెబ్బ అలా ఉంటుంది. ఎన్నిసార్లు దెబ్బ కొట్టినా వాళ్ళకి సిగ్గు లేదు, పౌరుషం లేదు. ఇక పెహల్గాం ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. దీని మీద జబర్వస్ మహాదేవ్ పర్వతాల మధ్య ఈ ఎన్కౌంటర్ జరిగిందని, దాచిగాం అడవుల్లో 3 తీవ్రవాదులు హతమయ్యారని. గాచిగాం చాలా చిట్టడవులు ఇవి. పట్టుబడిన మరో 2 ఉగ్రవాదుల నుంచి కీలక సమాచారం సేకరిస్తున్న ఆర్మీ. నేను ముందే చెప్పాను, పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులు చేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అందుతుందట. ఏ ప్రాంతాల్లో దాడులు చేసే అవకాశం ఉందని ఆర్మీ ఆరా తీస్తుంది. వీళ్ళు ముగ్గురే చంపడం కాదండి, 2 కీలక వ్యక్తులను కూడా పట్టుకోవడంతో మొత్తం తీగంతా లాగుతున్నారు. ఈ తీగతో పాకిస్తాన్ డొంక మొత్తం కదులుతున్నట్టు. ఇప్పుడే ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని అంటున్నాయి. వీళ్ళేదో దాక్కుంటారు, వీళ్ళేదో ఎవరికి కనిపించరు, వీళ్ళేదో చేస్తారనుకుంటున్నారు. కలుగులో దాకున్నా పొగబెట్టి బయటికి తీసుకొచ్చి తోలు తీస్తుంది ఇండియన్ ఆర్మీ. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది. వీళ్ళు ఎవరిని పట్టుకోలేదని చాలా ధీమాగా ఉన్నారు. వదలదు. వేట మొదలెట్టిందో కోత కోయాల్సిందే. ఇది భారత్ ఆర్మీ పవరు. మరి ఈ పవర్ ఎక్కడితోటి ఆగే ప్రసక్తి లేదు. భారతదేశంలో ఎవరైతే ఉగ్రమూకలు దాగున్న స్థావరాలు ఉన్నాయో, ఉగ్రమూకలు ఉన్నారో వాళ్ళని ఒక్కరొక్కరిని ఏడేకి స్పెషల్ ఆర్డర్స్ ఆల్రెడీ సిద్ధమైపోయినాయట. మొత్తం ఇన్ఫర్మేషను ఆ ఉన్న 2 ఇచ్చేశారు. ఇక వేసుకుంటా వెళ్ళిపోవడమే. పాకిస్తాన్ని మట్టి కనిపించే పనిలో భారత్ ఈసారి ఎటువంటి దయాదాక్షిణ్యాలు కూడా చూపించదు అని. వాళ్ళది ఒక్క బుల్లెట్ పేలిందో పాక్ కథమని చెప్పి మోదీ గారు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ఈసారి ఆపరేషన్ సింధూర్లు, ఆపరేషన్ మహాదేవులు ఉండరు, ఆపరేషన్ పాకిస్తాన్ మాత్రమే ఉంటుందని ఎస్తరెత్తిన మోదీతో మున్నీర్, అసీం వణుకుతున్నారట.